పాడి పెట్టుకోవడం జరిగింది? జస్ట్ టైం పాస్ అనుకున్నారా? లేదు, అంటే నా ప్రతి పాట ఏంటంటే నేను నా ప్రతి సీరియల్ కానీ ఫిలిం సాంగ్ కానీ ఒకవేళ నేను పాడకపోయినా నేను అది పెట్టుకుంటాను. నాకు ఇష్టం నా సాంగ్స్ నేను పాడుకుని పెట్టుకోవడం ఎలా ఉంటుందని చూసుకుంటాను, ఎలా ఉంటుందని. అండ్ బంటి గారు అసలు మ్యూజిక్ వైపు రావడానికి ఎందుకు, అంటే ఇప్పుడు మీరు డాక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెండింటిని మేనేజ్ చేస్తున్నారు కదా, సో మ్యూజిక్ వైపు రావడానికి ఇన్స్పిరేషనల్ మూమెంట్స్ ఎవరు ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ నేను మ్యూజిషియన్ అండి, తర్వాతే డాక్టర్ అయ్యాను. సో నేను నా చెల్లి అలకనంద ఇద్దరం 5th క్లాస్ నుంచి పాడుతున్నాం. నేను తను కలిసి ఆల్ ఇండియా రేడియోలో జానకిరాణ్ అక్క గారు ప్రోగ్రామ్స్ చేసేవారు, బాల వినోదం బాలానందం. మా ఇద్దరి చేత రూపకాలు ఎన్నో పాడించారు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ పాల్గొం విశ్వనాథన్ గారు, చిత్తరంజన్ గారు, నిర్మల్ కుమార్ గారు, ఉషాకాంత్ గారు, ఉపదర్శ్ కృష్ణమూర్తి గారు, కలగా కృష్ణమోహన్ గారు, పివి సాయిబాబా గారు, వీళ్ళందరి మ్యూజిక్ డైరెక్షన్లో ఎన్నెన్నో పాటలు పాడేవాళ్ళం మేము. అట్లా పాడుతూ నా మ్యూజిక్ జర్నీ స్టార్ట్ అయ్యి నాకేంటంటే ఎందుకో కంపోజ్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఎలా వచ్చిందంటే చిన్నప్పుడు అన్ని పాటలు నేర్చుకుని పాడేవాడిని, సినిమా పాటలని. నాకు నా కజిన్ రవిచంద్రన్ అని చెప్పి తమిళనాడు, తను శ్రీరంగంలో ఉండేవాడు. ఒకసారి హైదరాబాద్కి వచ్చినప్పుడు బంటి ఈ పాట వినని చెప్పి నాకు ఇసేజ్ఞాని ఇళయరాజా గారి పాట వసంత కోకిలలు తమిళ్ వర్షన్ కథగా కల్పనగా అది వినిపించాడు. అది వినిపించంగా నాకు కన్నే కళెమానే అని, నిజంగా మీరు నమ్మరు, నాలో అసలు భావోద్వేగం కలిగి ఆల్మోస్ట్ ఆ పాట 100 సార్లు వినుంటాను నేను. ఆ పాట వినంత పిచ్చివాడిని అయిపోయినాను ఆ పాట విని. అక్కడి నుంచి ఎవరిది అని అనగానే తను చెప్పండి ఇట్లా ఇసేజ్ఞాని ఇళయరాజా గారు కంపోజ్ అయిన. అప్పటి నుంచి ఇళయరాజా గారు ఏకలవ్య శిష్యుడు అయిపోయాను. అప్పటి నుంచి నాకు కంపోజ్ చేయాలని స్టార్ట్ అయింది. ఓకే, అది ఒక బెస్ట్ మూమెంట్. అప్పుడు ఏం చేసామనంటే నేను కోటిలో విశాలాంధ్ర అని బుక్ డిపో ఉంది, బుక్ షాప్. అక్కడికి వెళ్ళి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిది, శ్రీ కోకా రాఘవరావు గారిది, వడ్డేపల్లి కృష్ణ గారిది, కోడూరు నాగరాజు గారిది, అందరి పాటల పుస్తకాలు తెచ్చుకొచ్చి ఇట్లాగా నేను బల్ల మీద దరు వేసుకుంటూ తాళం వేసుకుంటూ కంపోజ్ చేసేవాడిని. కంపోజ్ చేసి చెప్పాం కదా, మా పిన్ని వాళ్ళ పైన ఉండేవాడు, మేము కింద ఉండేవాళ్ళం. అమ్మకి పిన్నికి వినిపిస్తుంటే ఆ పిన్ని అనేవారు, బాగుందిరా నీ బాణీలు బాగా కడుతున్నావు, నువ్వు ఇలాగే చేస్తూ ఉండని చెప్పి చెప్పారనమాట. అట్లా నా స్టార్ట్ అయ్యేసరికి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది. అలా నేను ఏం చేశానంటే నిజంగా చెప్పానంటే మా ఫాదర్ జి బద్రీనాథరావు గారు, ఆయన ఇప్పుడు లేరు, ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఇంజనీర్. మా అమ్మ ఫాదర్ కూడా తన ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకుని నా చేత ప్రోగ్రామ్స్ చేసేవారు. త్యాగరాజాన్సులో రవీంద్ర భారతి నా ఓన్ కంపోజిషన్స్, అంటే సినిమా పాటలు కదా, ఒక 10 piece ఆర్కెస్ట్రా పెట్టి సింగర్స్ అందరూ, అప్పుడు రామాచారి గారు, వాళ్ళ బ్రదర్ లక్ష్మణాచారి ఏంటి, సురేఖామూర్తి, మాధవి, శశికళ, ఇందిర, అందరు చేత నేను, షహీద్ బాబు గారు అండి, నాగూర్ బాబు గారు బ్రదర్, అందరి చేత నేను పాటలు, వాళ్ళందరూ ఒక 10-15 సింగర్స్, మా తమ్ముడు రాజా, అలాగే ఉమారాధ, అందరు, మా చెల్లి అలకనంద, అందరం కలిసి ఒక పండగ వాతావరణంలో నా ఓన్ కంపోజిషన్స్ చేసేవాళ్ళం. విశ్వమోహన్ అని చెప్పి అమ్ములు సత్యవతి గారు నాకు వైలిన్ నేర్పించిన గురు, క్లాసికల్ మ్యూజిక్ నేర్చిన గురు, వాళ్ళ అబ్బాయి అమ్ముల విశ్వం అప్పుడు యుఎస్లో ఉన్నాడు, వాళ్ళ అక్క అమ్ముల నాగలక్ష్మి, తను ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది. అందరం కలిసి ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. నా కంపోజిషన్స్ ఒక 20 సింగర్స్ పాడేవారు, చాలా బాగుండేది. 10 piece ఆర్కెస్ట్రా. దానికి నిజంగా చెప్పాలంటే ఏఆర్ మనోజ్ కుమార్ గారు గ్రేట్ కీబోర్డ్ ప్లేయర్, ఏఆర్ నీరజ్ కుమార్ గ్రేట్ గిటార్ ప్లేయర్, తర్వాత వాళ్ళ నాన్నగారు రామాంజలం గారు, తర్వాత ఇప్పుడు ఎన్సి ప్రవీణ్ అని చెప్పి అద్భుతమైన కీబోర్డ్, వాళ్ళ నాన్నగారు లక్ష్మణాచారి గారు, ఆయన ఫ్లూట్ వాయించేవారు, రొటేషన్స్ రాసేవారు. తర్వాత కృష్ణారావు రిథమ్స్, ఇప్పుడు కృష్ణ అన్న అంటాం, ప్యాడ్స్ కృష్ణ అన్నీ పాడితే ఆయన, వీళ్ళందరూ అద్భుతంగా, సునీత్ ఏంటి, పాలరాజ్ ఏంటి, వీళ్ళందరూ మంచి ప్రభాకర్ గారు ఏంటి, వీళ్ళందరూ నాకు తబ్లా, ఫ్లూట్స్, వైలిన్ శ్రీధర్, వైలిన్ అమర్, అందరూ 10 piece ఆర్కెస్ట్రా పెట్టి నేను చేసేవాడిని.
అప్పుడు ఇది గమనించి శైలజ సుమన్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు విశాల భారతి అని బ్యాలే కంపోజ్ చేయడానికి, Okay. డెపిక్టింగ్ ఆల్ ది స్టేట్స్ ఆఫ్ అవర్ నేషన్ అనమాట. దానికి నేను పిన్ని కంపోజ్ చేసాము, చెల్లి అనురాధ వాళ్ళు ఉమారాధ కలిసి కొరియోగ్రఫీ చేశారు. అది టెలికాస్ట్ మంచి పేరు వచ్చింది. మంచి అక్కడి నుంచి నా మ్యూజిక్ డైరెక్షన్ ప్రస్థానం స్టార్ట్ అయింది. అండ్ బంటి